చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ప్రజలు ఎందుకు మీకు మొట్టికాయలు వేశారు? ప్రజాపతి స్టేట్ వైడ్ జరిగింది. మీరు డెవలప్మెంట్ చేసి ఉంటే ప్రజలు మీకు ఎందుకు ముట్టికాయలు వేశారు? స్టేట్ వైడ్ జరిగిన 11 నియోజకవర్గాలు, సరే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన 10 నియోజకవర్గాల అభ్యర్థులు గెలిచారు కదా. అవును, కొత్తగా వచ్చిన విరూపాక్షి ఆలూరులో గెలిచాడు కదా. అవును. మరి మీరెందుకు ఓడిపోయారు? అంత డెవలప్ చేసి స్థానిక పరిస్థితులు బట్టి వాళ్ళు గెలిచి ఈ స్థానిక పరిస్థితులు ఏంటివి వినండి. రాప్తాడు నియోజకవర్గంలో 2009లో 1700తో ఓడిపోయినా 14కు వచ్చేళ్ళకి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించినారు. 7000తో ఓడిపోయినా 19లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దిక్కు అనుకున్నారు. 26,000తో గెలిచినాము. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనా లేదా ఓడించాలని ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రచారం చేసుకోవడంలో మేము విఫలమైనాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మేము విఫలమైనాము. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అబద్ధాలు చెప్పడంలో అతను సఫలమైనాడు. ప్రజల్ని మోసం చేయడంలో సఫలీకృతుడైనాడు, గెలిచినాడు. ఇంకా దీంట్లో ఏంది? 100 అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవడం మొగతనమా, మాడాతనమా? అట్లా గెలిచినాడు. దానికి మేము సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎన్ని చెప్పినా కూడా మీ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? నేను కూడా అదే రాష్ట్రంలోనే ఉన్నా కదా. ఓకే, మరి ఈ 11లో ప్రకాష్ రెడ్డి 10 నియోజకవర్గాలు గెలిచాయి. వినండి, ప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలా? ప్రకాష్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాదిరి పథకాలు ఇస్తాడా? చంద్రబాబు నాయుడు ఓటు వేస్తే ఆయన ప్రతి నెల ఆ ఇంటి మహిళకు 15,000 ఇస్తాడు. నీకంటే సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 వస్తుంది. నీకు ఆ ఇంట్లో మహిళలు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకి పెన్షన్ 4,000 చేస్తాడు. నీకు దాని ప్రకారము ఆ ఇంట్లో పెన్షన్ ఉండే వాళ్ళకు సంవత్సరానికి 48,000, 5 ఏళ్ళకి 2,40,000. ఏమి నీకు 20,000 రైతులకి ఇస్తాడు. 5 ఏళ్ళకి 1,00,000. నీకు తల్లికి వందనం అనేసి ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 5 మంది ఉంటే 5 మందికి 15,000 ఇస్తాడు. ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు హామీలు ఇచ్చి దాని పేపర్ల మీద ఇచ్చి ఇదిగో మీకు ఇవన్నీ వస్తాయి జాగ్రత్త పెట్టుకోండి నిమ్మలరాము నాయుడు చెప్పింది మీరు చూడలే, మీరు వినలే, దానికే ఓట్లు వేసినారు. మీ పార్టీలోనే కొంతమంది అంటే దార్శెట్టి రాజా గారు కావచ్చు, జకంపూర్ రాజా గారు కావచ్చు, మీ పక్క నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఈ కోటని ఓడించింది ధనుంజయ రెడ్డి గారిని కొంతమంది టార్గెట్ చేసి, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నడవడి కంటే ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, పట్టించుకోకపోవడము, ఎంతసేపు పథకాలు అవసరం లేకుండానే ప్రజలకు పథకాలు అందించడము, అసలు సప్లై డిమాండ్ అనే ఒక సూత్రాన్ని కూడా చెప్పారనమాట. సప్లై ప్రకారమే డిమాండ్ ఉన్న ప్రకారం సప్లై చేయాలా, అది లేకోకుండా చేయడం వల్ల ఈ పొరపాటు జరిగింది. మరి ఇవన్నీ వాళ్ళు అలా అంటుంటే మీరు ఇలా అంటున్నారేంటి? ఇప్పుడు ఓడిపోయినాక ఆత్మవిమర్శ చేసుకునేటప్పుడు మన తప్పేంది, మన ప్రభుత్వం తప్పేముంది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిందే. అయితే దీనికి ఈ కారణంతోనే ఓడిపోయిన మీద 100 కారణాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలా అనుకున్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఎందుకంటే కార్యకర్తలకు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నీరు చెట్టు లాంటి పథకాలతో 14 నుంచి 19లో దోపిడీ చేసి కడుపులు నింపాడు. 19, 24లో మేము కూడా అదే విధంగా సంపాదించుకోవచ్చు, అంత కాకుండా కొంతైనా సంపాదించుకోవచ్చు అని ఆశపడి డిసప్పాయింట్ అయిన వాళ్ళు పార్టీకి పనిచేయలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు. రాప్తాడు నియోజకవర్గంలో మేము రియల్ ఎస్టేట్ చేయొచ్చో లేకుంటే సెటిల్మెంట్లు చేయొచ్చో, కోటీశ్వర్లు కావాలని ఆశపడిన వాళ్ళు ఏది జరగకపోయేలకు దానికి ఈ కబ్జాలు కట్టుబడినటువంటి ప్రకాష్ రెడ్డిని ఓడించాలని అనుకున్నారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక లిమిటేషన్ లేకుండా, ఎక్స్పెక్టేషన్స్కి లిమిటేషన్స్ లేని పరిస్థితుల్లో అఫెండ్ అయినటువంటి క్యాడర్ పార్టీకి పనిచేయలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రియలైజేషన్ చేయలేదని మాత్రం ఒప్పుకోరా? ఇప్పుడు ఏముంటుంది చెప్పండి? ప్రజలకు చేయాలంటే ప్రభుత్వం చేయాలి. క్యాడర్కి చేయడానికి మేము ఏం చేయాలా? ప్రభుత్వ భూములను ఆక్రమించి క్యాడర్కి పంచాలనా, లేదా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను ఆక్రమించి క్యాడర్కి పంచాలనా, అంటే మేము దొంగతనాలు చేసి పెట్టాలనా? దీనికోసమైనా మేము రాజకీయాల్లోకి వచ్చింది. చేతనైన కాటికి ఎవరికైనా బాగలేదో మీకోసం ఎన్నికల్లో పనిచేయాలి, ఏమి తిన్నా తినకపోయినా మీకోసం జెండాలు మోయాలి, జెండాలు కట్టాలి, మీకోసం దెబ్బలు తినాలి, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవాలి. మీరు మాత్రం ఏమీ చేయరు అన్న. ఇబ్బందులు పడిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, చదువులకు ఇంకోదానికి ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వచ్చినాం. ఎవరైతే ఈ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాయం చేసుకుంటూ వచ్చినాం. గుళ్ళకి అడిగితే ఇచ్చినాం, గోపురాలకు అడిగితే ఇచ్చినాం, స్కూళ్ళకి ఇచ్చినాం, హాస్పిటల్కి ఇచ్చినాం, సావులకు ఇచ్చినాం, పెళ్లిళ్ళకి ఇచ్చినాం. అన్ని చేతనైన కాటికి చేసినాం. ఇంతకు మించి చేయలేం. సొంతంగా డబ్బులు పెట్టి కాలువలు దొగినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కూడా 45 కిలోమీటర్లు పెన్నా నదిలో కాలువ దొగినాం.
రోడ్లు వేసినాం, ఇళ్ల స్థలాలు కూడా సొంతంగా ఉన్నాం. చేతనైన కాడ ఎక్కడైతే ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో వచ్చిందో అక్కడ మేము దాన్ని ఆ లోటు పూడ్చే ప్రయత్నం చేసినాం. కాబట్టే ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అంటే ఇంతకు మించి చేయలేరు ఎవరు కూడా. ఇంత చేసిన అనంతపురం జిల్లా వాషౌట్ అయిపోయింది కదా మీకు, ఎందుకు? ఇప్పుడు దీంట్లో ఎమ్మెల్యేని ఎవరు చూడడంలే. ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది ఏమి ఎక్కడ చూడలే. కాన్స్టిట్యున్సీలో అందరూ కలిసి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనేసి ప్రయత్నం చేసింటే కేతిరెడ్డి ఫలితము దగ్గర అంటే నేరోలో పుట్టపర్తి కానీ, కదిరి కానీ, ధర్మవరం కానీ, మడకశిర కానీ నేరోలో వచ్చినటువంటి రిజల్ట్స్ వచ్చిండేవి. ఇప్పుడు మాకు ఉరవకొండ కానీ, అనంతపురం కానీ, రాప్తాడు కానీ 21, 22, 23 వేలు ఈ రేంజ్లో ఓడిపోయినాయి. దీంట్లో డిసిడెంట్స్ అంటే అసమ్మతి పాత్ర ఉంది, ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో ప్రభావం ఉంది, ఎంపీ క్యాండిడేట్ల యొక్క కులాల సమీకరణ ప్రభావం. ఇన్ని చెప్తున్నారు కానీ మీ పార్టీలోనే ఒకరేమో విజయమ్మ వల్లే ఓడిపోయినారంటారు, ఒకరేమో ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ వల్లే ఓడిపోయారంటారు, ఒకరు చూసే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల ఓడిపోయినారంటారు. ఏది కరెక్ట్? నన్ను ఓడించిన వాళ్ళందరి సాయం కూడా మళ్ళీ నేను తీసుకుని ఎలక్షన్ పోవాలా? నా కాన్స్టిట్యున్సీలో నన్ను ఓడించాలని 10 మంది ప్రయత్నం చేసింటారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే నేను మళ్ళీ ఎలక్షన్ పోవాల్సిన అవసరం. ఇప్పటికీ జిల్లాలో మీ నాయకుల మధ్య సఖ్యత లేదు అంటున్నారు కదా. ఎందుకు నేను కేతిరెడ్డి ఆటికి రమ్మని ఆటికి పోతా, పెద్దారెడ్డి ఆటికి రమ్మని ఆటికి పోతా, అనంత వెంకటరామరెడ్డి ఆటికి రమ్మని ఆటికి పోతా. మాకు సఖ్యత లేకపోవడం ఏముంది? అనంత వెంకటరామరెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడికి ఇస్తే ఎంతమంది పై ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు అందరికీ తెలుసు. ఉషా శ్రీచరణ్ గారికి జిల్లా అధ్యక్షురాలుగా పదవి ఇస్తే ఎంతమందికి పైన పుష్పగుచ్చాలు. జగన్ గారి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఆయన ఎదురుపడినారు, అక్కడే కంగ్రాచులేషన్స్ చెప్పినాము. ఎదురు పడితే కాదు, ప్రకాష్ రెడ్డి గారు ఇంటికి వెళ్లి ఆయన పుష్పగుచ్చం ఇచ్చి ఒక శాలువా కప్పి అధ్యక్షుడికి మనము శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రకాష్ రెడ్డి గారు ఆడేదో ఎదురు పడ్డారు కాకతాళీయంగా, స్తుతి కోసం మనం శుభాకాంక్షలు తెలియజేయడం ఏంటంటే. జగన్ గారు ఏం చేశారంటే రాప్తాడ్ నియోజకవర్గాన్ని హిందూపురం పార్లమెంటు జిల్లాలోకి కలపడం జరిగింది. సో మా అధ్యక్షురాలుగా ఉషమ్మని అందరూ ఏకగ్రీవంగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఉషా శ్రీచరణ్ గారికి మీరు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పారా? చెప్పినాం. వెళ్ళి పెనుకొండకి వెళ్ళి చెప్పారా? పెనుకొండకి వెళ్ళాల్సిన పని బెంగళూరులో చెప్పినాము, విజయవాడలో చెప్పినాం. అంటే జిల్లాకు వచ్చి చెప్తే గౌరవం ఉంటుంది కదా. ఎక్కడో మీరు బెంగళూరు పని మీద వెళ్ళినప్పుడు, ఇక్కడ వెళ్ళినప్పుడు మరి అంత ఫార్మల్ గా కొత్తగా ఎవరు కొత్త వాళ్ళు కాదు కదా, కొత్తగా పోయి వెల్కమ్ చేయడం చేసిందని మరి ఫార్మల్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.